నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఎలాంటి పనులు నిర్వహిస్తే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు ఎవరైనా సరే ఉద్యోగంలో అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో ప్రమోషన్ల గురించి అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ఆదివారం విశేషంగా సహకరిస్తుంది. ఆదివారం కుదరని పక్షంలో బుధవారం రోజు అలాంటి చర్చలు నిర్వహించుకోవచ్చని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే ఆదివారం రోజు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే సోమవారం రోజు గృహాన్ని అందంగా అలంకరించుకోవటానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా మంచిది. మీ ఇల్లు చక్కగా అలంకరించుకోవటానికి వస్తువులు కొనుక్కోవాలంటే సోమవారం రోజు కొనుక్కుంటే చాలా మంచిది. అదేవిధంగా మంగళవారం ఆపరేషన్లు చేయించుకోవటానికి అనుకూలం. ఆపరేషన్లు చేయించుకోవటానికి మంగళవారం అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే సాహసోపేతమైనటువంటి వృత్తులలో చేరటానికి కూడా మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి మంగళవారం సహకరిస్తుంది. అలాగే టీవీ, ఫ్రిడ్జు ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయడానికి మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. అప్పులు తీర్చాలంటే మంగళవారం తీరిస్తే చాలా మంచిది. మంగళవారం రోజు అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం చాలా వరకు రాదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే బుధవారం లోహాలకు సంబంధించినటువంటి వారంగా చెప్పుకోవాలి. బుధవారానికి లోహాలకి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి లోహాలు కొనుగోలు చేయాలంటే బుధవారం కొనుగోలు చేయాలి. అందుకే బండి, కారు లాంటివి కొనుక్కోవాలంటే బుధవారం రోజు కొనుక్కుంటే చాలా మంచిది. అదేవిధంగా గురువారం రోజు ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తే చాలా మంచిది. బ్యాంకులో అకౌంట్ ప్రారంభించాలంటే గురువారం రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. బ్యాంకులో ధనాన్ని దాచిపెట్టుకోవాలంటే, బ్యాంకులో ధనం దాచిపెట్టుకుని రెట్టింపు చేసుకోవాలంటే ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా గురువారం చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనపరమైనటువంటి వ్యాపార వ్యవహారాలు నిర్వహించాలన్నా గురువారం వాటిని నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం రోజు స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసినా, బంగారం కొనుగోలు చేసినా, వస్త్రాలు కొనుగోలు చేసినా దానివల్ల విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శనివారం రోజు రక్షణాత్మక చర్యలు నిర్వహిస్తే చాలా మంచిదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఇంటికి కాంపౌండ్ వాల్ కట్టడం ప్రారంభించాలంటే శనివారం రోజు ప్రారంభించాలి. అదేవిధంగా గృహంలో కొత్తగా పనివారిని నియమించుకొని వారికి ముఖ్యమైన పనులు అప్పజెప్పాలంటే శనివారం రోజు వాటిని అప్పజెప్పాలి. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పనులు నిర్వహించడం ద్వారా వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన తొందరగా ఉద్యోగం రావటానికి, ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. హయగ్రీవుడున్నాడే అని సౌమ్యుడు అనుకుంటున్నారు. ఘోరం విద్యస్వరూపం ఘోరంగానే ఉంటుంది. మన సౌమ్యం అనుకుంటాం కానీ ఎందుకంటే ఎంత అజ్ఞానాన్ని కొట్టాలది కనుక తీవ్రంగానే ఉండాలి అక్కడ. అందుకే ఇక్కడ ఘోరం హయాననం, ఘోరమైన గుర్రపు ముఖంతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. ఆయన యొక్క స్వరూపం ఏంటంటే సర్వ విద్యా వినిర్యయు ఏన భక్తేన విప్రేంద్ర సర్వ విద్యా వినిర్యయు ఏతత్ పంచముఖం తస్య ధ్యాయతాం అభయంకరం. ఈ పంచముఖములతో కూడిన హనుమంతుని ఎవరు తలంచుకుంటారో వాళ్ళకి అభయం లభించడమే కాదు, మరొక విశేషాన్ని చెప్తున్నాడు. నాయన ఈ స్వరూపం మొత్తం సర్వకామార్థ సిద్ధిదం పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం దశభిర్బాహుభిర్యుక్తం సర్వకామార్థ సిద్ధిదం అంటూ పంచముఖాంజనేయ స్వరూపం. దాన్ని తలంచుకుంటే వచ్చే ఫలితం. అందరూ కూడా ఆ పంచముఖాంజనేయ అనుగ్రహానికి పాత్రులగుదురుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇందులో 5 ముఖాలతో స్వామి ఏవేవి ఇవ్వదలుచుకున్నాడో, ఏమిస్తాడని శాస్త్రం చెప్పిందో అవన్నీ లభించుగాక. ఇలా స్వామి యొక్క వదనాల్ని ధ్యానించుకుని ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశం అంకుశ పర్వతౌ ద్రుమం కౌమోదకి ముండం దధానం హలముత్కటం ద్వౌ ముష్టిసంగతౌ మూర్ధిని సాయుధైర్దశభిర్భుజై ఏతాన్యాయుధజాలాని
ధారయం తం యజామహే. అటువంటి స్వామిని యజామహే అనగానే తెలిసింది కదా ఎక్కడ ఈ మంత్రం వస్తుందో. అందుకే ఇది మృత్యుంజయ స్వరూపం, ఇది ఒక ప్రత్యేకమండి. అందుకే ఈ స్వామిని కానీ ఆరాధన చేస్తే అకాల మృత్యు అపమృత్యువులు పోగొడతాడు. ఇది మృత్యుంజయ తత్వం కూడా. అందుకే యజామహే శబ్దం అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాల్లో ఒకటి. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం పీతాంబరధరం దేవం దివ్యాభరణ భూషితం వినియోగకరం విశ్వం మోహనం సర్వసాధనం. ఎన్ని రకాలుగా వినియోగింపడుతుందో ప్రక్రియ చెప్తుంది. సర్వరోగ ప్రశమనం, సర్వపాపహరం గురుం, సర్వశత్రుక్షయకరం, సర్వసామర్థ్యదాయకం, పంచవక్త్రం హనుమంతం, సర్వలోకైక పూజితం, ఏవం ధ్యాత్వా జపేన్ మంత్రం ప్రత్యహం నియత సదా. ఈ విధంగా స్వామిని ధ్యానించి మంత్రం చేసుకున్నాడు. ఏ మంత్రం? శ్రీ భగవతే హనుమతే ఆంజనేయాయ రామదూతాయ మారుతయే నమః. ఇది హనుమన్ మంత్రం ప్రతివారు కూడా చేసుకోవచ్చు. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క వైభవం ఇటు గణపతికి హనుమంతునికి మనం చెప్పుకుంటూ గజ అన్నప్పుడు ఏం చెప్పాం గుర్తుంది కదా. విశ్వమంతా దేనిలోకి వెళుతుందో తిరిగి దేని నుంచి వస్తుందో అది గజట. అంటే బ్రహ్మతత్వం ఎక్కడ కనబడుతుంది. మరి వానరం అంటే ఏమిటండి? వానర పదానికి నిజమైన అర్థం తెలిస్తే కోతిని కూడా ఇంకా వానరం అనలేం. కపి అనే మాట సూర్యభగవానుడికి చెప్పుకున్నాం, వృషాకపి అని భగవంతుడికి చెప్పుకున్నాం. అంటే బ్రహ్మపరంగా అర్థం ఉంది దానికి. కం పిబతి ఇతి కపిహి అన్నాడు ఇక్కడ. జలమును తీసుకున్నది అని అర్థం ఇక్కడ. సూర్యభగవాని పరంగా సూర్యమండలాంతర్వర్తి అని భగవంతుని పరంగా అర్థం. అలాగే ఎన్ని నామాలు కనబడతాయి. ప్లవంగమాది నామాలు. ప్లవంగం అంటే దుముకుతూ వెళ్ళువాడు అని అర్థం. సూర్యుడు గదు పేరిట ఆయన కిరణాలు వెళ్ళట్లే, అందుకే ఆయనకి ప్లవంగముడు. మహావేగంగా వెళ్తే కనుక అశ్వ, అదొక వదనం. ఇక వానర శబ్దానికి చాలా దివ్యమైన విషయం చెప్పిందండి ఇక్కడ. వనం అంటే బ్రహ్మానందం అని అర్థం. అరణ్యం వేరు, వనం వేరు. అరణ్యం అంటే ఏడ్చినా ఎవడికి వినబడిన చోటుట, దాని శబ్దానికి అదే అర్థం. అంటే దిక్కులేని చోటు. అడవికి వెళ్ళే ఎవడు ఉండడు. వనం అనుకోండి, మీరు కల్టివేట్ చేసి సెక్యూరిటీస్ అన్నీ పెట్టుకుని చక్కగా పెట్టుకుంటారు. కానీ వనం అంటే ఎప్పుడూ ఆనందమే. కనుకనే ఉపనిషత్తు వనం అనగా బ్రహ్మం అని అర్థం చెప్పింది. ఎక్కడ చెప్పింది? కేనోపనిషత్తులో. తద్వనం తద్వనమితి ఉపాసితవ్యం చక్కగా చెప్పింది. అంతేకాదు అది సర్వాణి భూతాని హైనం సర్వాణి భూతాని సంవాంఛంతి తద్వనం తద్వనమితి ఉపాసితవ్యం కేనోపనిషత్తులో మంత్రం ఇది. అది దాన్ని వనమని తెలుసుకుని ఉపాసించు. వనమనగా బ్రహ్మము, బ్రహ్మానంద అనుభవము, అది వనము అనే శబ్దానికి అర్థం ఇక్కడ. అని ఉపాసించు. ఎందుకు వనమన్నారు? అది సర్వాణి భూతాని సంవాంఛంతి ఇది వనం. అందరూ దేన్ని కోరుకుంటారు అది వనంట. వనం అనేటువంటిది ఆనందాన్ని ఇచ్చేటువంటి చోటు, అది ప్రధానంగా. అలాంటి ఆనందకరమైన చోటు వనమైతే వనే భవం వానం అన్నాడు ఇక్కడ. ఆ వనమునందు అంటే ఆ బ్రహ్మభావన యందు కలిగే ఆనంద స్వరూప అనుభవము వానం. ఆ వానం రాతి ఇది వానరహ అన్నారు ఇక్కడ. ఆ ఆనందానుభవాన్ని రాతి అనే శబ్దానికి 3 అర్థములు చెప్పారు. ఒకటి ప్రధానం, గ్రహణం, ఆస్వాదనం. 3 ప్రధానం కరోతి, గ్రహణం కరోతి, ఆస్వాదనం కరోతి ఇది రాతి. వానం అనగా బ్రహ్మానందానుభవమును ఆస్వాదనం కరోతి, తాను ఆస్వాదిస్తుంటాట నిరంతరం. ఆస్వాదించడమే కాదు, ఆ తత్వమును గ్రహిస్తూ ఆస్వాదిస్తాడు కనుక గ్రహణం కరోతి. ఆయన ఆస్వాదిస్తే ఏం లాభం ఏంటి? నీకు ఇస్తాడు. ప్రధానం కరోతి కనుక రాతి శబ్దానికి 3 అర్థములు. కానీ బ్రహ్మానందానుభవాన్ని తాను పొందుతూ కనిపిస్తాడు, మనకు ఇస్తాడు కనుక ఆ ఇచ్చే స్వరూపం వానరం అన్నారు ఇక్కడ. ఇప్పుడు హనుమంతుడు వానరుడు. ఎందుకంటే నిరంతరం బ్రహ్మానందానుభవాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే రామనామ రసికుడు. రామమనగా బ్రహ్మము. నిరంతరం రామతత్వ రసాస్వాదన చేస్తున్నాడు. ఎక్కడున్నాయని రాముడు అంటే రా చెప్తానన్నట్టు వెంటనే పోస్చర్ మార్చేస్తాడండి ఇక్కడ. అలా కూర్చున్నాడు దక్షిణామూర్తిలాగా. ఇలా చిన్ముద్ర పెట్టుకుంటాడు. ఇదిగో ఇక్కడున్నాడు వాడు రామం, నేను అది ఒక్కటే. ఆ రామంతో తాదాప్త్యం చెందుతాడు. ఆ రామం రామాయణ బ్రహ్మమునకు పేరు. కనుకనే ఎప్పుడు ఆ రాముని తలంచుకుంటే చాలు బాష్పవారి పరిపూర్ణలోచనం. ఆ ముఖమంతా కూడా ఏం కనబడుతుందయ్యా అంటే ఆ బ్రహ్మానందానుభవం కనబడుతుంది. రామానుభవం ముఖంలో కనబడుతుందండి. జలజల రాలుతున్నా కన్నీరు పులకించిపోతున్నటువంటి ఒళ్ళు ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఈయన బ్రహ్మానందానుభవం పొందుతున్నాడన్న విషయాన్ని తెలియజేస్తుంది. అవునా లేదా? కానీ ఆనందానుభవం ఆస్వాదిస్తూ గ్రహిస్తూ ప్రదానం చేస్తూ ఉన్న తత్వం ఏ ముఖంలో కనబడుతుందో అది వానరముఖం కాక మరేమిటండి ఇక్కడ. అదయ్యా వానరవదనలో ఉన్నటువంటి గొప్ప భావం అన్నారు ఇక్కడ. అందుకే వందే వానర నారసింహ. వానర అనే మాటకి ఎంత గొప్ప విశేషమైనటువంటి భావం మనకు కనబడుతున్నదండి ఇక్కడ. అటువంటి వానరవదనంతో శోభిల్లుతున్నటువంటి వాడు నిరంతర రామానుభవమే, మరొకటి లేదు.
ఆ తత్వం ఎంత విశేషం ఏంటంటే గంధమాదనంలో ఉంటుంది ఆ తత్వం. హనుమంతుడు 12 క్షేత్రాల్లో నేటికి ప్రత్యక్షంగా ఉంటాడు. నాకు కనబడలేదంటే నీకు కనబడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇది తెలుసుకో. ఇక్కడ హనుమంతుడు ఆరాధించే వాళ్ళకి కనబడతాడు. అయితే హనుమంతుడు గణపతి మళ్ళీ అక్కడికి తెచ్చేసారు. ఏమిటంటే గంధమాదన వాసాయ నమః, గణపతి సహస్రనామాల్లో ఒకటి. గంధమాదన కేళికృతే నమః, ఇది రెండవ నామం గణపతికి. అంటే గణపతికి హనుమంతునికి ఆయన ముఖంలో కూడా నిరంతర బ్రహ్మానంద అనుభవం కనబడుతుందట. అది ఎలా కనబడుతుందయ్యా అంటే బ్రహ్మానంద పారవశ్యం పేరు మదం. ఆ మదజలం స్రవిస్తూ ఆ గజవదన శోభిల్లుతూ ఉంటే తుమ్మిదలు ఆయన చుట్టూ పెడుతూ ఉంటే అలా తోలుతూ ఉంటాడు తన యొక్క చెవులతో. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యత్ర సత్కర్మ సమురంభో యత్ర వా సత్సమాగమః తత్రోల్లసతి గోవిందో మునిదేవగణాన్వితః. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సాధనలో సామూహిక సాధన అనే ప్రక్రియను పరామర్శిస్తూ ఉన్నారు. సామాన్యంగా ఆధ్యాత్మిక సాధన ప్రధాన స్థాయికి వెళ్ళేటప్పటికీ మహర్షులంతా ఏకాంతంగా అరణ్యాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో తపస్సాధన చేసేవాళ్ళు కూడా గదిలో కూర్చొని తలుపులు వేసుకుని ఏకాంతంగా తపస్సాధన చేస్తూ ఉంటారు. అంచేత ఏకస్తపో ద్విరధ్యాయి. విద్యాభ్యాసం చేయాలంటే తోడు విద్యార్థి ఉండాలి. తపస్సు చేయాలనుకుంటే ఏకస్తప, ఒంటరిగా ఉండాలి అని మామూలు సామెత ఉంది. మరి ఇది నిజమైతే ఈ దేవతా ఉత్సవాలు ఏమిటి, ఈ తీర్థయాత్రలు ఏమిటి, ఈ కుంభమేళాలు ఏమిటి, లక్షల మంది జనం సమావేశం అయిపోతూ ఉంటారు, నానా గందరగోళంగా ఉంటుంది, ఇది సాధన అవుతుందా అని మనకు ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది. ఎత్ర సత్కర్మ సమురంభ తత్ర ఉల్లసతి గోవింద అంటున్నారు. ఎక్కడ హడావిడిగా సత్కర్మ జరుగుతూ ఉంటుందో అక్కడికి విష్ణుమూర్తి వచ్చి స్వయంగా కూర్చుంటాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? విష్ణుమూర్తి ఎప్పుడు వస్తాడు? నీ హృదయం ఏకాగ్రమైతే వస్తాడు. ఇంతమంది చుట్టూతో జనం గోలగాలుగా ఉంటే తప్పెట్లు తాళాలు మోగించేస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తి ఎలా వచ్చేస్తాడు? ఎత్రవా సత్సమాగమ తత్రోల్లసతి గోవింద. సత్పురుషుల యొక్క సమూహం అంతా కూడా వచ్చి ఒకచోట పోగుపడితే అక్కడికి విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడు ఉంటుంది. ఇది ఎలా కుదురుతుంది? ఒక కుంభమేళా తీసుకుందాం. ఎంతోమంది సత్పురుషులు వస్తారు నిజమే, ఎంతోమంది సాధకులు వస్తారు నిజమే, కానీ అందరూ గోలగోలగా ఉంటారే. ఒక్కడు ధ్యానం చేస్తూ ఏకాగ్రంగా నిర్మలంగా కూర్చుంటే కనిపిస్తుంది. ఇదేం సాధన, ఇదేం గోల అంటే గోల కాదయ్యా, అది కూడా సాధనే. ఏకాంతం అంటే ఏమిటి నువ్వు నీ ఉద్దేశం? చుట్టూతా జనం లేకుండా ఉంటుంది ఏకాంతమా? ఆలోచనలన్నీ ఎగిరిపోయి ఒకే ఒక విషయం మీద ఆలోచనలు వస్తుంటే దాని పేరు ఏకాంతం. ఈ రామాయణంలో శ్రీరామనవమి ఉత్సవాలు లాంటి సన్నివేశాలు జరుగుతోంది. నానా గోలగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అందరి గోల ఎక్కడికి వెడుతోంది? శ్రీరాముడు సీతమ్మ పెళ్ళి, ఇంతే. ఒకే ఆలోచన. ఎన్ని రకాల గంతులు వేసినా ఒకే ఆలోచన. దాని చుట్టూతోనే మాటలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, ఆలోచనలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, చేష్టలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి. అందరూ రాముడి చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. ఆ రామాలయం చుట్టూతానే ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఏం జరుగుతోంది? ఆ బుద్ధిని రామ కళ్యాణము అనేటువంటి ఆలోచన కంటే భిన్నంగా పోనీయకుండా రామ కళ్యాణం అనేటువంటి ఒక పరిధి పెట్టుకున్నారు. అందులో రాముడు ఉన్నాడు, సీతమ్మ ఉంది, వశిష్ఠ మహర్షి ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, ఇంకా ఎవరో పరివారం ఉన్నారు, ఈ పెళ్లి తంతు ఉంది. ఇదంతా కొంత వెసులుబాటు ఉంది మనస్సుకి. ఎంత వెసులుబాటు ఉన్నా కూడా రామ కళ్యాణాన్ని దాటిపోయేందుకు వీల్లేదు ఆలోచన. అలా ఏర్పాటు చేసేస్తారు. అంతటి గందరగోళంలోనూ కూడా, ఇంతటి వేల జన సమ్మర్దంలో కూడా ఈ వ్యక్తి ఏకాంతుడే అయిపోతున్నాడు. ఆ మనస్సు ఏకాంతంలోనే ఉండిపోతుంది. ఏది ఏకాంతం? రామ కళ్యాణం అనే ఏకాంతంలో ఉండిపోతుంది. శివరాత్రి అంటే ఆ శివలింగం జ్యోతిర్లింగం అనేటువంటి ఆ ఏకాంతంలో ఉండిపోతుంది. దీన్ని సాధించారు మహర్షులు. అందుకనే ఈ సామూహిక పూజ కూడా మనకి సామాజిక జీవనం చేసే వాళ్ళకి కావాల్సిందేనయ్యా అన్నారు. సామాజిక జీవనం చేయకుండా పరిపూర్ణంగా తపస్సులోనే మునిగిపోయేంత శక్తి కనుక ఉన్నట్టయితే వాడు అడవుల్లోకి వెళ్ళిపోతాడు, గుహల్లోకి వెళ్ళిపోతాడు, వాడి సంగతి వేరు. సమాజ జీవనం చేస్తూ నీ మనసును ఏకాగ్రం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నీకు సమాజంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు మనసును వెంటబడుతూ ఉంటాయి. ఇటువంటి వెంటబడుతున్న సమయంలో కూడా మనస్సుకు ఏకాగ్రతను తీసుకురావాలన్నట్టయితే ఇటువంటి ఉత్సవాలు, ఇటువంటి సమ్మేళనాలు ఇవి పనిచేస్తాయ్యా, సత్సంగాలు పనిచేస్తాయ్యా. కనుక ఎక్కడైతే సత్కర్మ సంరంభంగా జరుగుతూ ఉంటుందో
ఎక్కడైతే సత్సమావేశం ఆర్భాటంగా జరుగుతూ ఉంటుందో అక్కడ మనస్సు నీకు తెలియకుండానే ఏకాగ్రమైపోతుంది, లగ్నమైపోతుంది, దాంట్లో మునిగిపోతుంది. అటువంటి స్థితిని నువ్వు ప్రోత్సహించుకో, అటువంటి ఉత్సవాల్లో నువ్వు భాగం పంచుకో అని శ్రీ స్వామీజీ మనకు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికను స్వీకరించి మనం మంచి అభ్యాసాలు చేసుకుందాం. జై గురుదత్త. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. యఃకర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05. తిథి పంచమి మధ్యాహ్నం 1:05 వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 2:33 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:30 నుంచి 5:15 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:51 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం రోజున మనం సూర్యోదయానికి ముందే స్నానం చేయడం చన్నీటితో, సూర్యోదయానంతరం చక్కగా సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ గోధుమ పాయసం నివేదన చేసి ఆయన్ని పూజించడం, నూనె పదార్థాలు తినకపోవడం, పగటి వేళ నిద్రించకపోవడం, రాత్రి వేళ భోజనం చేయకపోవడం మొదలైనటువంటి చర్యల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేసుకోగలుగుతాం. సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ఒక మనిషి తనను తాను గొప్పవాడని అనుకోవడం ఎంత తప్పో, తాను తక్కువవాడని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారితీస్తాయి. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందేగలడు వెదకి చూచిన అన్నది ఆర్తి పొందితే. భక్తి చేత నేను ఇలా చూడాలని అనుకుంటే అటువంటి భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపాన్ని పొందుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చూడడానికి ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి. ఏమిటి సర్వజ్ఞ అని బిరుదు పొందినటువంటి అమ్మవారు, అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి తల్లి, సమస్త చరాచర ప్రపంచంలోని కదలికలకు కారణమైనటువంటి అమ్మ ఇంత బేలతనంతో ఒక పసిపిల్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఎందుకు చేస్తుంది అనిపిస్తుంది. కానీ దాని వెనక తాత్పర్యం లోకానికి ఒక పాఠం చెప్పడం అవుతుంది. అందుకొరకు జరుగుతూ ఉంటాయి లీలలు. అందుకే అవి కర్మజనితముగా జరిగినటువంటి చేష్టితములు కాదు, సంఘటనలు కాదు, అవి ఈశ్వర లీలలు. లీల అని ఎందుకంటారు అంటే దాని ద్వారా లోకమునకు ఒక పాఠం నిర్దేశింపబడుతుంది. ఒకనాడు కైలాసంలో శంకరుడు ఒక స్థూల రూపంతో కూర్చుని ఉన్నాడు. స్థూల రూపం అని నేను అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, పేరుకున్న నెయ్యి అని. అమ్మవారు కూడా అంతే, పేరుకున్న నెయ్యి ఒక రూపాన్ని పొందింది. శంకరుడు కూర్చుని ఉండగా ఆమె భార్యగా సంకేతింపబడుతుంది, శక్తి స్వరూపం కాబట్టి. ఆవిడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది.
శంకరుడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని వేదం చెప్తుంటే, నా వెనక నుంచి మా ఆవిడ వస్తే నాకు ఎలా తెలియదో, శివుడి వెనక నుంచి పార్వతీదేవి వస్తే శివుడికి తెలియదండి అని నేను అన్నాను అనుకోండి. ఆ శివుడా, ఆయన మనకి రక్షకుడా, ఎంత తేలిగ్గా ఉంటుంది అది? కాదు, అది లీల. లీలని లీలగా అంటే లోకమునకొక పాఠం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ వెనక నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, రావచ్చు, తప్పే ఉంది, వెనక నుంచి వస్తే తప్పే ఉంది. రావడంలో దోషం కాదు, ఆవిడ ఎందుకు ఒక భావన కలిగింది. ఏమిటి ఆ భావన అంటే, భార్యా సంబంధమైన ఆలోచన ఒకటి వచ్చింది. మా ఆయనకి వెనక నుంచి వచ్చి 2 కళ్ళు మూస్తే ఎవరు మూశారు చెప్పగలుగుతాడా? ఎవరు శంకరుడు యొక్క ముఖాన్ని ముట్టుకుని 2 కళ్ళు ముయ్యగలిగినది అని వెనక నుంచి వచ్చి ఆవిడ 2 కళ్ళు మూసి, 2 కళ్ళు మూయడం అంటే 2 చేతులు అడ్డు పెట్టింది కళ్ళకి. అడ్డు పెడితే లోకమంతా బాధ పొందింది అన్నారు. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో కూడా ఉంది. లోకమంతా బాధని పొందింది. మీరు ఇప్పటికీ ఏకాంబరేశ్వర ఆలయానికి వెడితే ఇదే ఉంటుంది. దేవాలయంలో శివలింగానికి ఎదురుగుండా ఉన్న స్తంభాల మీద ఈ గాథ చెక్కబడి ఉంటుంది. ఆవిడ 2 కళ్ళు మూస్తే లోకములకు బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది అంటే, శారీరకమైనటువంటి బాధ, మనోసంబంధమైనటువంటి బాధ, ఈ 2 కలిగాయి. ఇవి భగవంతుడికి ప్రధానములే. ఇంతకన్నా ప్రధానమైన బాధ ఒకటి కలిగింది. ఏమిటి ఆ బాధ అంటే, ధర్మమునకు ఇబ్బంది ఏర్పడి. ఆయన దేని గురించి పాకులాడతాడంటే, ధర్మం గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ధర్మ సంరక్షకుడు ఎవరు అంటే భగవంతుడి. విష్ణుతత్వం ఎంత గొప్పగా ధర్మం గురించి మాట్లాడుతుందో, శివతత్వం అయినా పేరు మారుతుంది కానీ అంతే. రుద్రుడు అంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా, వేదము ద్వారా ధర్మమును అందించి ధర్మమును కాపాడువాడెవరో ఆయనే రుద్రుడు. రుద్రుడు అంటే కోపంగా ఉండేవాడని అర్థం కాదు. ధర్మమును అందించి ఏది ధర్మమో చెప్పాలంటే ఆయనే చెప్పాలి వేదం ద్వారా. ఆ ధర్మమును పట్టుకున్న వాణ్ణి రక్షించి ధర్మమునందు అనురక్తి కల్పించేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అదే అమ్మవారైతే ధర్మిణి, ధర్మవర్ధిని. ఆ తల్లి కన్నులు మూస్తే లోకమునకు బాధ కలిగింది. ఎందుచేత అంటే, ఆవిడ చేతులు తీసేసిన తరువాత శంకరుడు చెప్పాడు, పార్వతి స్థూల రూపంతో ఉన్న నన్ను చూసి నువ్వు శివుడు ఇంతే అనుకుని కళ్ళు మూసావు అంటే, ఆవిడికి తెలియదని కాదు, లీల. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు ఏది జరుగుతుందో అది లోకమునకు జరుగుతుంది. నువ్వు నా 2 కన్నులు మూశావు, అవి ప్రాకృత నేత్రములు కావు, అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం అంటాడు వ్యాసుడు. అది ఏదో పాంచభౌతికమైన శరీరం కాదు, అప్రాకృత శరీరం తం. అది దివ్యమైనటువంటి శరీరం. సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నుల స్థానం. అది విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, అమ్మవారని చెప్పండి, వాళ్ళ కన్నులు ఎవరు అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రౌచ నేత్రే అంటాం విష్ణు సహస్రం పీఠికలో. పరమశివుడైతే వందే శంభుముమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆయన నేత్రములు. నువ్వు నా కన్నులను మూసిన కారణం చేత సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశము లోకమునకు అందలేదు. అకస్మాత్తుగా చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. అసలు మనకి కాల విభాగం అంతా వాళ్ళిద్దరి కదలిక మీద ఆధారపడుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, ప్రాతః సంధ్య, అప్పుడు ధర్మం ఉంటుంది. మాధ్యాహ్నిక సంధ్య, అప్పుడు ఒక ధర్మం ఉంటుంది. సాయంకాలం ప్రదోష వేళ, అప్పుడు ఒక ధర్మం ఉంటుంది. చీకటి పడిపోయింది, అప్పుడు ఒక ధర్మం ఉంటుంది. కాలాన్ని అనుసరించి ధర్మాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ధర్మం ఎలా? ఆ సమయమునందు చెయ్యవలసినవి చెయ్యాలని లోకం మనకు ఎలా తెలుస్తుంది? సంధ్యావందనం చేసేవాడికి ఇది సంధ్యావందనం చేసే సమయం అని ఎలా తెలుస్తుంది? ఓ అర్ధార్జన చేయవలసిన వాడు పగటి వేళ అర్ధార్జన చెయ్యాలి, ఇది పగటి వేళ అని ఎలా తెలుస్తుంది వాడికి అర్ధార్జన చేయడానికి? ఇప్పుడు ధర్మచక్రమునకు ఇబ్బంది వచ్చింది. ఉత్తర క్షణంలో లోకాలకి ముందు కాంతినివ్వడానికి నేను నా 3వ కన్నుని సాత్వికంగా తెరిచాను. అది అగ్ని. అగ్ని వేడితో పాటు ప్రకాశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏదో చీకట్లో అగ్ని వెలుగుతోంది అనుకోండి, కాంతి ఉండదండి. అందుకని ఆత్యైక పరిస్థితి ఏర్పడింది కాబట్టి 3వ కంటి ద్వారా లోకమునకంతటికీ కూడా నేను వెలుతురు అందించాను. కానీ ధర్మమునకు సమస్య వచ్చింది. ఇది నువ్వు చేసిన మహాదోషం. ధర్మమునకు ఇబ్బంది కల్పించకూడదు. ఏ వ్యక్తి అయినా సరే
తన వ్యక్తిగతమైన సుఖం కోసం, తన భోగం కోసం 10 మంది బాధపడడానికి ఇచ్చగించకూడదు. సమాజం ఎలా పోయినా నాకు పర్వాలేదు, నేను ఒక్కడిని సుఖంగా ఉంటే చాలు అని ఎవడనుకుంటాడో వాడు ఎంత పూజ చేసినా, ఎంత గొప్పవాడని లోకంలో అనిపించుకున్నా నిరర్థకమే. ఎవడు తాను ఇబ్బంది పడినా సమాజం కోసం పాకులాడతాడో వాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం అంటే ఏమిటి? వ్యక్తిగతమైన ఉరిపిడి ఉన్నా సమాజ హితము కొరకు నిలబడగలగడ, అది త్యాగం అంటే. నేను నా దగ్గర ఉన్న 10 రూపాయలు ఇచ్చేయాలనుకోండి, ఏమో ఆ 10 రూపాయలు ఉంటే నేను ఖర్చు పెట్టడానికి బోల్డన్ని కారణాలు ఉంటాయి. కానీ అప్పటికి ఇంతకన్నా సమాజహితం అనకు అది అవసరం. నా వ్యక్తిగత అవసరం కన్నా సమాజహితం చాలా ప్రధానం. అందుకని 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఉరిపిడిని అనుభవించా. అంటే నా వ్యక్తిగత కారణాన్ని త్యాగం చేసేసి ఇది నాకు లేకపోయినా సమాజహితానికి పనికొస్తుంది, 10 మందికి ఆసరా కలగడం నాకు అభ్యున్నతి హేతు అని నేను ఇవ్వగలిగితే మంచిది. కాకుండా నాకొక్కడికి సంతోషం కలగడానికి 10 మంది దుఃఖపడ్డా పర్వాలేదు, ఇది ఈశ్వరుడు అంగీకరించాడు. ఇది ఎవరు చెప్పాలి? ఒక సంఘటన ద్వారా జరిగిందనుకోండి, చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి అమ్మవారు చేసి చూపించింది. అందుకే అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, లావణ్య కారుణ్య సౌందర్యముల యొక్క సంఘాతము అని చెప్తారు ఆవిడ్ని. ఆవిడ రూపం కూడా నిజానికి ఏదో ప్రాకృతమైన శరీరం కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరములు ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారి యొక్క రూపం. సౌందర్య లహరి. ఏమిటి ఆవిడ సౌందర్యం? ఆవిడ కారుణ్యం. అమ్మ సౌందర్యం అమ్మ ప్రేమ అయినట్లు అమ్మ కారుణ్యము అమ్మ సౌందర్యం. అమ్మ లావణ్యం ఆ ఎరుపుతనం మనం మారాలని కోరుకోవడం. అందుకొరకు ఆవిడ ఖేదం అనుభవించింది, అది ఆవిడ త్యాగం. లోకంలో అమ్మ ఓ మధుర పదార్థం వండుతోందనుకోండి, పిల్లలందరూ వచ్చి అక్కడ కూర్చొని అమ్మ చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, ఇంకొంచెం పెట్టవా, ఇంకొంచెం పెట్టవా అంటే పరమ సంతోషంగా మారు వడ్డించేస్తుంది. ఆఖరణ మూకుడు కిందకి దింపేసి పొయ్యి కట్టేసింది అనుకోండి, అమ్మ నీవు తినలేదా అమ్మా అన్నారనుకోండి, తినిచ్చారా, ఇంకా కావాలి ఇంకా కావాలని మీరు తినేస్తే ఇంకా నాకెక్కడ ఉంటుంది అంటుందా? అనదు. మీరు అంత సంతోషంగా తింటే నా కడుపు నిండిపోయిందిరా నాన్న అంటుంది. అది అమ్మ యొక్క హృదయం. అమ్మ త్యాగమూర్తి. నేను తినాలని కోరుకోదు, నా బిడ్డలు తినాలని కోరుకుంటుంది. ఈ ఖేదము వాళ్ళు అనుభవించకూడదు. నేను అనుభవిస్తాను, వాళ్ళకి పాఠం తెలిస్తే చాలు. అది ఆమె యొక్క కారుణ్యం. ఆ కారుణ్యాన్ని చెప్పడానికి ఎరుపుతనంతో చెప్తారు. ఎరుపు ఎక్కడున్నా మార్పుకి సంకేతం. అరుణాం కరుణా తరంగితాక్షీం అంటే అమ్మవారు ఎర్రగా ఉంటుందండి అని నేను అన్నాను అనుకోండి. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది కదండి, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది కదండి, పార్వతీదేవి నల్లగా ఉంటుంది కదండి. అది కాదు, దాని వెనక ఒక తత్వం ఉంటుంది. కథ ఎంత ప్రధానమో తత్వం అంత ప్రధానమో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అశాశ్వతమైనటువంటి సుఖదుఖాల స్వరూపం తెలిసిన నేను దేనికి చింతించలేదు. ఏం చేయాలి, ఏమి చేసి బాధపడకుండా ఉండాలి అనే చింతలు విడిచిపెట్టాను. ఏం చేస్తే అటువంటి చింతనే నాకొద్దని విడిచిపెట్టా. ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించి శోక సంతాపాలను విడిచిపెట్టాను. నేను దుఃఖం చేత కుంగిపోకూడదు, సుఖం చేత పొంగిపోకూడదు. ధీరుడు ఈ రెండింటి యందు సమానంగా ఉండాలి. వివేక బుద్ధితో దైవం బలీయమని గ్రహించి మనుష్యుడు ఈ లోకంలో దేనియందు చిక్కకూడదు అన్నాడు యయాతి. యయాతి ఎంత అద్భుతమైనటువంటి అష్టకుడికి బోధించినటువంటి నీతి. మళ్ళీ మళ్ళీ మనం ఒక్క పర్యం చదువుకుంటే అసలు ఇదే నీతి, మనకు ఇదే మోక్షదారి. ఇంతే చాలు. ఇంతలోనే ఉంది మోక్షం, ఇంతలోనే ఉంది. ఈ యయాతి అష్టకుడికి
మాతామహుడవుతాడు. అంటే తల్లి వైపు నుంచి తాత అవుతాడు. అందువల్ల యయాతికి అష్టకుడు మనుమడు అవుతాడు కూడా. ఆ యయాతి అంతరిక్షంలో నిలిచి ఉన్న స్వర్గంలో ఉన్నట్లుగా భావించి అష్టకుడు ఇలా అడిగాడు, మహారాజా, నువ్వు మహాత్ముల్లాగా ధర్మాలను ఉపదేశిస్తున్నావు. ఇంకా పడుతున్నాడు కింద, అసలు మధ్యలో పడలేదు, అట్లా ఆకాశంలో ఉన్నాడు. అందుచేత ఏ లోకాల్లో ఎంతెంత కాలం ఉండి సుఖాలను అనుభవించావో ఆ లోకాల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అన్నాడు. యయాతి చెప్తున్నాడు, నేను ఈ లోకంలో చక్రవర్తిగా ఉండి సత్కర్మలను ఆచరించి గొప్ప గొప్ప లోకాలను జయించాను. ఇది ఒకటా రెండా? ఈ భూలోకంలో నేను చేసినటువంటి యాత్ర అద్భుతమైంది. దండయాత్ర అంతా గెలిచాను. ఆ లోకంలో 1000 సంవత్సరాలు నివసించాను. తర్వాత ఉన్నతమైన లోకాన్ని పొందాను. తర్వాత 100 యోజనాలు కలది, 1000 ద్వారాలు కలది అయినటువంటి ఇంద్రుడి అమరావతి నగరానికి వెళ్ళాను. అక్కడ 1000 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఉన్నత లోకానికి చేరుకున్నాను. తరువాత దివ్యమైనది, ముసలితనము లేనిది, లోకపాలు కొరకు దుర్లభమైనది అయినటువంటి ప్రజాపతి లోకానికి వెళ్ళాను. అక్కడ 1000 సంవత్సరాలు నివసించి ఉన్నత లోకానికి చేరుకున్నాను. అక్కడ బ్రహ్మదేవుడి భవనంలో ఉండి అక్కడి లోకాల్లో స్వేచ్ఛగా విహరిస్తూ నివసించాను. అక్కడ గల దేవతల చేత పూజింపబడుతూ వారి ప్రభావాన్ని, తేజస్సును నేను పొందాను. తర్వాత నందనవనానికి చేరి ఇచ్ఛానుసారంగా రూపాలు ధరించి 10 లక్షల సంవత్సరాలు అప్సరసలతో విహరించాను. అందమైన పూలు, పండ్ల వృక్షాలను చూస్తూ, మంచి మంచి పండ్ల వృక్షాలను చూస్తూ నివసించాను. ఇలా దేవలోకాల సుఖాల పట్ల ఆసక్తుడనై కాలం గడుపుతూ ఉండగా ఒక రోజున భయంకర రూపంలో ఉన్నటువంటి ఒక దేవదూత నా దగ్గరికి వచ్చాడు. నన్ను చూసి పడిపో 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 అని బిగ్గరగా 3 సార్లు పలికాడు. ఓ అష్టక, నాకింత మాత్రమే గుర్తుంది. పుణ్యక్షయం కారణంగా నేను నందనవనం నుండి క్రింద పడ్డాను. అప్పుడు ఆకాశంలో నా కోసం దుఃఖిస్తున్న దేవతలు ఎంతో జాలిగా, అయ్యో ఎంత కష్టం కలిగింది పుణ్యాత్ముడు, పవిత్ర కీర్తిశాలి అయినటువంటి యయాతి పుణ్యం నశించి క్రిందకు పడిపోతున్నాడు అన్నారు. క్రిందకు పడిపోతున్న నేను ఆ మాటలు విని, ఓ దేవతలారా, నేను సాధుపురుషుల మధ్యలో పడే ఉపాయం చెప్పండి అని ప్రార్థించాను. దేవతలు మీ యజ్ఞభూమి గురించి చెప్పారు, నాకు ఈ దారిని చూపించారు. నేను ఈ భూమిని చూసి వేగంగా వచ్చాను ఇక్కడికి. అయ్యా, పవిత్రమైన హవిస్సు నుండి ప్రకటమయ్యే ఈ సుగంధ ధూపం, ఈ ధూమముందే నా హృదయానికి శాంతిని, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించింది అన్నాడు యయాతి మహారాజు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ హోమ యజ్ఞం కుండ నుంచి వచ్చేటువంటి ఆ ధూపం ఏముందో, ఆ పొగ ఏముందో నాకు ఆనందాన్ని కలిగించింది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. అష్టకుడు యయాతితో, కృతయుగ రాజులలో ప్రధానుడైనటువంటి యయాతి మహారాజా, స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన రూపాలు ధరించి 10 లక్షల సంవత్సరాలు నందనవనంలో విహరించానని చెప్పావు. దానిని విడిచి ఎందుకని భూలోకానికి వచ్చావు అని అడిగాడు. తాను నోటి నుంచి చెప్పించటానికి యయాతి ఇలా చెప్పాడు, ఈ భూలోకంలో ధనం నశించిన వాడిని బంధువులు, మిత్రులు, తనవారు అందరూ కూడా ఎలా విడిచిపెడతారో, అలాగే పరలోకంలో పుణ్యం క్షీణించగానే ఈశ్వరుడితో పాటు సమస్త దేవతలు విడిచిపెడతారన్నాడు. ఇది మనకు కావలసినటువంటి నీతి, ఇప్పటికి కావలసిన నీతి మనకు. ఈ మంత్రాన్ని మర్చిపోవకండి. నేను ఈ శ్లోకాలంతా మంత్రం అంటే, ఎందుకంటే అటువంటి అద్భుతమైనటువంటి 1,00,000 శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు మాత్రమే నేను తీసుకున్నాను. ఈ మంత్రం, దానికి మంత్రము అని పేరు పెట్టుకున్నా. ఈ మంత్రాన్ని ఎవరు కూడా వదలొద్దండి, మంత్రమే అది. ఇది ఇప్పటి కాలానికి కావాలి మనకు. ఇప్పటి కాలానికి కావలసినటువంటి ఒక
నీతి. అప్పుడు వెంటనే అష్టకుడు, ఓ రాజా, స్వర్గంలో మనుష్యుల పుణ్యం ఎలా క్షీణిస్తుంది? నాయనా, నా పుణ్యం అంతా క్షీణించింది కాబట్టి కిందికి వస్తున్నాను అన్నాడు. అయితే ఎట్లా క్షీణిస్తుంది? ఈ విషయంలో నా మనస్సు మోహం చెందుతుంది. ఎలాంటి పుణ్యం చేసుకుంటే పునరావృత్తి రహితమైనటువంటి ఎలాంటి నివాసం లభిస్తుంది మనకు? నిన్ను ఆత్మజ్ఞానం కలవాడిగా భావిస్తున్నానన్నాడు. నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు అనే విధంగా అడుగుతున్నాడు. యయాతి అంటున్నాడు, రాజా, స్వర్గానికి వెళ్ళిన ఏ పుణ్యజీవి తాను చేసిన పుణ్యకర్మలను స్తుతించుకుంటుందో, గొప్పలు చెప్పుకుంటుందో, ఆ జీవి భూమి అనేటువంటి నరకంలో భౌమ నరకం పడతాడు. భూమి అనేటువంటి ఒక నరకంలో పడిపోతాడు. అక్కడ తనను తాను పొగుడుకునేవాడు, తనను తాను గొప్పలు చెప్పుకునేవాడు. ఇక్కడ చెప్పకూడదు, అక్కడ చెప్పకూడదు. ఇక్కడ చెప్తే మళ్ళీ పాతాళానికి వెళతాం, అంతే. పాతాళం అంటే భూమి వదిలి చీకటి లోకం ఇంకోటి ఉంది, లోకం. ఆ లోకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ వెలుతురు కూడా లేదు, చల్లగా ఉంటుంది, ఆక్సిజన్ ఉండదు. పాతాళ లోకానికి వెళ్ళిపోతాం, బలిచక్రవర్తి వెళ్ళిపోయినట్టుగా. అందుకని ఇక్కడ ఆ స్వర్గం నుంచి ఈ భూలోకానికి ఇదొక భూ నరకం అని అంటారు కూడా. అంటే కర్మ చేసేటువంటి భూ నరకం ఇది. భూమి స్వర్గమే. ఎట్లా ఉండేవాళ్ళకి స్వర్గం ఇంతవరకు చెప్పుకొచ్చానే, అవన్నీ అట్లా ఉంటేనే స్వర్గం, లేకపోతే నరకం. భౌమ నరకం అంటారు దీన్ని. ఆ భౌమ నరకంలో పడతారు. ఇక్కడ గ్రద్దలు, నక్కలు, కాకులు తినేటువంటి ఈ శరీరం కోసం అనేక శ్రమలు పడతారు. ఈ శరీరం తీసుకుపోలేం కదా, ఇక్కడ వేసేస్తాం. పుత్రులు పౌత్రుల రూపంలో వృద్ధి చెందుతారు. మళ్ళీ ఎట్లా వృద్ధి చెందుతారంటే పుత్రులుగా, మళ్ళీ వాళ్ళ యొక్క పిల్లలుగా వృద్ధి చెందుతారు. వృద్ధాప్యము, రోగాలతోనూ శరీరం క్షీణిస్తుంటే పుత్ర పౌత్రాది మోహంతో తిరుగుతూ ఉంటారు. ఈ లోకంలో సుఖ అనే భ్రాంతియే కానీ సుఖం లేదు. కనుక ఈ లోకంలో మానవుడు నిందించదగిన కర్మలను విడిచి సత్కర్మలనే చేస్తూ విజ్ఞానాన్ని సంపాదించాలి. ఇది నీతి. ఆత్మస్తుతి, పరనింద రెండూ ప్రమాదానికి కారణాలు. ఆత్మస్తుతిని చేసుకోకూడదు, ఇంకొకరు నింద చేయకూడదు. ఇది విషయం. ఇంకేం కావాలో అడుగు చెప్తానన్నాడు. అంతా తన జీవితమే చెప్పుకున్నాడు యయాతి. అప్పుడు అష్టకుడు, ఓ రాజర్షి, మానవుడు మరణించిన తర్వాత ఈ కళేబరాన్ని గద్దలు, నెమళ్ళు మొదలైన జంతువులు, అంటే ఏ జంతువులో పొడుచుకొని తింటే మళ్ళీ ఆ జీవి ఏ రూపంలో ఎక్కడ పుడతాడు? నేను ఇంతవరకు భౌమ నరకం అనే పేరే వినలేదు. ఇదంతా నాకు ఆశ్చర్యంగా ఉంది, దయచేసి పూర్తిగా చెప్పు అని అడిగాడు. అప్పుడు యయాతి అంటున్న, నాయన, పుట్టుట పెరుగుట అనే లక్షణం గల ఈ శరీరాన్ని ధరించి తల్లి గర్భం నుండి బయటపడిన తర్వాత కర్మబద్ధుడై కర్మలు చేస్తూ జీవులందరి సమక్షంలోనూ తిరుగుతూ ఉండటమే భౌమ నరకం అంటారు. అంటే పుట్టిన తర్వాత మనం తిరుగుతున్నామే కష్టపడి, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం అనేటువంటిది ఒకటి చక్రంలో చిక్కుకొని తిరుగుతున్నామే, దీనే భౌమ నరకం అంటారు. ఈ భౌమ నరకంలో పడగానే లెక్కలేనన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోతూ ఉంటాయి. అజ్ఞానంతో పుడుతూనే ఉన్నాం, మళ్ళీ పోయింది. ఈ జీవితం అంతా మళ్ళీ పోయింది. మళ్ళీ ఇంకొక జీవితం, అది కూడా పోతుంది. అందుకని జీవితం ఎప్పుడు జాగ్రత్త పడటానికి అవకాశం దొరికిందో పట్టేసుకోవాలి, మనం వదిలేస్తాం. కొంచెం ఇంకేం భగవద్గీత కంఠపాఠం అయిపోయింది, ఇంకా మనకు వచ్చేస్తున్నది అనే సమయంలో వదిలేస్తున్నాం మనం. ఇదే భౌమ నరకం అంటే. పట్టేసుకోవాలా, ఇంకా స్వామి కృప కలుగుతుంది అనేటప్పుడే వదిలేస్తున్నాం మనం అన్నీ. ఇప్పుడు మా భాగవతం వింటున్నాం, ఇదొక మనస్సు బాగా వచ్చేసింది, మనసుకి అతకపోతూ ఉన్నది, మనసుకు కావాలా, తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మహాభారతం అంటే నీతులతో సంబంధించినటువంటిది, మనకు కావాలి ఈ ప్రపంచానికి. ఈ మనస్సును ఇప్పుడు దీంట్లో ఫిక్స్ చేసేసుకోవాలి మనం, ఇప్పుడే పట్టేసుకోవాలి. ఈ జన్మలోనే పట్టుకోవాలి. మళ్ళీ ఇది పోయిందని తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతూ ఉండాలి, అంతే.
ఇంకొక జన్మ నాకు వద్దంటే ఎవరు అబ్బసొమ్ము, నీకు వెళ్ళాల్సిందే, తీసుకోవాల్సిందే. ఏం చేసినా అయ్యలేదు. నువ్వే కారణం, ఎవరూ కారణం కాదు. నువ్వే పాపం మానసికంగా పాపం చేస్తున్నావు, దైహికంగా పాపం చేస్తున్నావు, ఇంద్రియాలతో పాపం చేస్తున్నావు, మనస్సుతో. దొరికినటువంటిది నువ్వు గంగ దగ్గరికి వెళతాం అంత దూరం, చలి నమశివాయ నమశివాయ అంతే, పోయింది. గంగ దగ్గరికి వెళ్ళినాడు ప్రాణం పోతే పోతుందని ఒక్క ములుగు ములగాల, అంతే కదా. ఒక్క పారి ములిగితే మూడో ములుగు అదంతకదే ములుగుతాం మనము. మూలుక్కొని ఇట్లా అనుకొని వెచ్చగా ఉన్నప్పుడు వెచ్చగానే ఉండాలనిపిస్తుంది. చలిలో ఉంటే చలిలోనే కాస్త అభ్యాసం అయిపోతుంది, పోతుంది జీవం. అంత దూరం వెళ్ళి నువ్వు ఇన్ని రైళ్ళు అంతా పాస్ చేసుకొని వెళ్ళి, ఇన్ని కార్లలో వెళ్ళి, ఇంత కష్టపడి, రూము దొరక్క బాధపడి వెళ్ళి, వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు పాద నుంచి పుట్టినటువంటి గంగలో అందరూ మంత్రాలతో స్నానం చేస్తుంటే నువ్వు వెళ్ళి వెచ్చగా స్వెటర్ వేసుకొని, ఏమవుతుంది ఒకపారి మునిగితే, అది అక్కడే వచ్చింది మనం చేసే తప్పు. అప్పుడే పట్టుకోవాలి మనం. ఆ భాగ్యం కొంచెంలో పోగొట్టుకుంటున్నాం మనం అంతా, చాలా కొంచెంలో. ఈ భౌమ నరకంలో పడగానే లెక్కలేనన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరాలంటే జీవం పుట్టక చావటం అనేటువంటిది కూడా. జీవి మాత్రం ఈ కాలాన్ని గుర్తించడు. ఎందరో జీవులు స్వర్గంలో 60,000 సంవత్సరాలు ఉంటారు, మరికొందరు 80,000 సంవత్సరాలు ఉంటారు. వారి భోగానుభవం పూర్తి కాగానే ఈ భౌమ అనే ఈ భూమి మీద నరకంలో పడతారు. అంత మంచి స్వర్గాన్ని అనుభవించి భూమిలో పడితే నరకమే కదా ఇది. దానికి దీనికి పోలిస్తే ఇది నరకమే. పాతాళానికి దీనికి పోలిస్తే ఈ భూమి స్వర్గము. మనము కష్టం వచ్చిందనుకోండి, మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళని చూసి సమాధానం తెచ్చుకోవాలి మనం. అంతేగాని మనకన్నా ఎక్కువగా డబ్బు ఉండేవాడిని చూసి కుళ్ళు పడకూడదు మనం. నిన్ను చూసి నీ లెవెల్ చూసుకొని, నేను ఆ లెవెల్లో ఉంటే, నేను స్వామీజీ నాకు ఈ లెవెల్ తీసుకొచ్చి పెట్టారంటే నేను ఎక్కడ ఉన్నా నేను అప్పుడు అది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ సమయంలో ఏం చేస్తూ ఉంటివి, నువ్వు ఈ లెవెల్లో వచ్చి స్వామీజీ దగ్గర కూర్చొని ఈరోజు మహాభారతం వింటున్నావంటే నీ లెవెల్ ఏమిగా ఉన్నావు ఇప్పుడు నువ్వు. అంతకన్నా భాగ్యంకి ఇది స్వర్గం. ఇంతటితో నువ్వు ఆనందపడాలి. కానీ ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు అట్లున్నారు అంటే కుళ్ళు పడి పైకి ఎక్కలేవయ్యా నువ్వు. సంతోషపడి గోవింద 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 అని అంటుంటే మనకు తెలియకనే అట్లా కొండను ఎక్కేసిపోతూ ఉంటాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.